ఓసే టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి మనం శివోహం కార్యక్రమంలో ఆ శివ పార్వతుల యొక్క కళ్యాణ వృత్తాంతం, తర్వాత మరి ఆ కళ్యాణం తాలూకు మనకి వచ్చే ప్రయోజనం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా మరి శివుడు పార్వతులు కలవటం కోసం మన్మధుడి యొక్క ప్రవేశం, కానీ మన్మధుడిని శివుడు భస్మీపటలం చేయటం, తర్వాత మళ్ళీ ఈ మన్మధుడు కృష్ణుడి యొక్క పుత్రుడు ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడని చెప్పి మళ్ళీ తిరిగి వరాన్ని ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత మరి ఇలాంటి మాయోపవేశాలతో శివుడు లొంగడు. శివుడిని గనక మనం ఏదైనా సరే రెండే మార్గాల్లోనే ఆయన్ని మనం లొంగ తీసుకోగలుగుతాం. ఒకటి భక్తి అయినా ఉండాలి, రెండు తపస్సు అయినా ఉండాలి. ఆ రకంగా చేయి తల్లి అని చెప్పి నారదుడు ఉపదేశించిన మేరకు తర్వాత మరి కఠోరమైన తపస్సు చేస్తూ వస్తుంది ఈ జగన్మాత పార్వతి. అప్పుడు వివిధ జంతువులైతేనేమి, మరి వాతావరణం అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ఎవరు ఎలా అడ్డుపడినప్పటికీ కూడా వాళ్ళందరి ముందు తను వినయంగా, నేను శివుడు ప్రత్యక్షమయ్యే వరకు, శివుడు కరుణించేంత వరకు కూడా నా తపస్సును ముగించను, దయచేసి మీరెవరూ కూడా నాకు అంతరాయం కలిగించకండి అని చెప్పి ఆమె వాళ్ళందరిని కూడా ముందు వినయంగా బదులిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మనం శివోహం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ శివోహం కార్యక్రమంలో తెలుసుకునే ముందు ఒక్కసారి మరి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అన్ని రకాల సంపదలకు నిలయం లక్ష్మి అయితే, అన్ని రకాల మరి భక్తి సంపదలకి, ఆధ్యాత్మిక సంపదలకి, మరి భార్యాభర్తల అనురాగ సంపదలకి, అన్నిటి సంపదలకి కూడా మూలమైనది ఆది దంపతులు. ఈ ఆది దంపతులు మరి జగతికి వాళ్ళే ప్రతి చోట కూడా, అంటే మనం ఒక గురుస్థానంలో ఉంటే కనుక పరమ గురువు సర్వగురువు శివుడిగా భావిస్తాం. మరి ఏదైనా సరే ఒక దంపతులు కలిసేప్పుడు ఆది దంపతుల్లా ఉండమని దీవిస్తాం. కనుక ఎక్కడైనా సరే శివుడి యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. శివుడి యొక్క దృష్టే, శివుడి యొక్క పాదార విందమే మనం శరణుగా భావించి ప్రతిరోజు కూడా ఆయన యొక్క ధ్యాన తత్పరలో, భక్తి తత్పరతో మనం మునిగిపోతూ ఉంటాం. మరి ఇప్పుడు సాక్షాత్ ఆ జగన్మాత కూడా శివుడి యొక్క తపో దీక్షలో మునిగి తేలిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నిజానికి పార్వతీదేవి యొక్క ఇంత కఠినమైన తపస్సును చూసి ఆ పశుపతి కూడా ఒక నిమిషం పశువులాగా స్థాణువులా ఉండిపోయాడంట. ఏంటి ఈమెకున్న ఇంతటి శక్తి ఏంటి, ఇంత కఠోరమైన ఇదేంటి, ఏ స్త్రీమూర్తిలో కూడా ఇంత సహనమైన, ఇంతటి అవాజ్యమైన, ఇంతటి అకుంఠితమైన శక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి తప దీక్షని ఇంతకు ముందు కూడా నేనెప్పుడు వినలేదు. నభూతో నభవిష్యతి. ఇంతటి మహాశక్తి సంపన్నురాల, ఇంతటి అవాజ్యమైన లక్షణం నా పట్ల ఉందా ఈమెకి అని చెప్పి శివుడు కూడా ఆశ్చర్యచకితుడవుతాడట. ఆ తర్వాత పార్వతీదేవి ఇంకా కూడా తన యొక్క తపస్సును మహోగ్రంగా సాగిస్తూనే ఉందిట. ఇక ఎప్పుడైతే శివుడు చూసి అన్ని రకాల ఈమెకి త్వరలోనే శుభాలు జరుగుతాయని చెప్పి మనసులోనే దీవించాట. ఇక ఇలా ఈమె యొక్క తపస్సు సాగుతూనే ఉంటుంది. ఇక ఈ తర్వాత ఎప్పుడైతే కైలాసానికి వచ్చి శివుడు చేరుకోవటం, పార్వతీదేవి యొక్క తపస్సును చూసి వచ్చిన తర్వాత ఇక వీళ్ళందరూ కూడా దేవతలందరూ పదే పదే మళ్ళీ ఈ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారట. నాయనా, నువ్వు ఎలాగైనా సరే పార్వతిని పరిణయమాడి ఒక కొడుకుని కంటే తప్ప అప్పుడు మనకి ఈ తారకాసురుడి సంహారం జరుగుతుంది. ఆ తారకాసురుడి సంహారం గనక జరగకపోతే లోకానికి కళ్యాణం అనేది ఉండదు. ఇంకా అంతా కూడా అమంగళమే. కనుక అందరం మేము నిత్యము కూడా అవస్థలు పడాల్సిందే తప్ప మాకే రకమైన నిష్కృతి ఉండదు, మరి విముక్తి ఉండదు. కనుక మీరిద్దరూ గనక
మనువాడకపోతే ఇంకా ఎలాంటి మంచి జరిగే అవకాశం లేదని చెప్పి కూడా వాళ్ళందరూ పదే పదే ముక్త కంఠంతో శివుడి దగ్గర విన్నవించుకుంటారు. ఇంకా వీళ్ళందరూ కూడా కన్నీళ్ళ పర్యంతం అయ్యేంత వరకు కూడా అలా పరితపిస్తుండగా చూసి మెల్లగా అన్నట్ట శివుడు, నిజానికి భక్తులను నేనెప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయను. ఎప్పుడూ కూడా వారి వారి యొక్క కోరికలు ఎలాంటివైనప్పటికీ కూడా అవి ఎంత అధర్మబద్ధమైన, ధర్మబద్ధమైన నేను గతంలో అయితేనేమి, వర్తమానంలో అయితేనేమి, భవిష్యత్తులో అయితేనేమి ఎప్పుడూ వాటిని నేను అంగీకరిస్తూనే వచ్చాను. వాళ్ళని అనుగ్రహిస్తూనే వచ్చాను. నిజానికి వాళ్ళ పట్ల నేను ఏ రోజు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు అని చెప్పి మెల్లగా అన్నాడంట. అని అంటాడు. మీరందరూ కూడా మనసుకి స్వాంతన హృదయులై ఇక్కడి నుంచి కదలండి. త్వరలోనే మీకంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సప్తఋషుల్ని శివుడు స్మరిస్తే వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. ఒకసారి మీరందరూ వెళ్ళి ఈ పార్వతీదేవి యొక్క తపస్సు ఏంటి, ఆమె యొక్క మనోగత నిర్ణయం ఏంటి, వాటన్నిటినీ కూడా ఒకసారి పరికించి రమ్మండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా సప్త ఋషుల్ని అక్కడికి ప్రేరేపించారట. ఓ మహాదేవ, 6000 సంవత్సరాలుగా నిరాఘాటంగా తపస్సిస్తూనే ఉంది నీకోసం. మహాతపస్వి అయిన మొట్టమొదటిసారిగా నిన్ను చూసాం. ఇద్దరే చాలా యోగమూర్తులు అని చెప్పి ఈ సప్త మహర్షులు పార్వతీదేవితో అన్నారట. అక్కడ చూస్తే శివుడా అకుంఠిత దీక్షాపరుడు, ఇక్కడ నిన్ను చూస్తే మరి 6000 సంవత్సరాలు నిరాఘాటంగా, నిరాటంకంగా, నిర్మల భక్తితో శివనామ స్మరణే కావిస్తూ, శివపంచాక్షరిని జపిస్తూ తపస్సు చేస్తున్న మహాయోగవంతురాలివి నువ్వు. అలాంటిది మీ యొక్క ఏకత్వమే మీ యొక్క తపస్సులకి గమ్యమని విన్నవించి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారట. అనంతరం ఆమెని తాము కూడా పరీక్షించాలన్న తలంపుతో వద్ద బ్రాహ్మణ వేషం వేసి ఇక్కడ మరి మేనక ఆత్మజ అయిన పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు కూడా అక్కడికి చేరుకున్నట్ట ఒక బుద్ధ బ్రాహ్మణ వేషంలో. అంటే ఎప్పుడైతే ఈ ఋషులందరూ కూడా నాయనా నువ్వెంతటి శక్తివంతుడివో అంతకంట మహాయోగవంతురాలు, మహాశక్తి సంపన్నురాలు పార్వతీదేవి, మిమ్మల్ని ఇద్దరిని మేము ఎవరం కూడా తక్కువ చేసి చూడలేము. ఇద్దరికిద్దరే మొండివాళ్ళు, ఇద్దరికిద్దరే గట్టివాళ్ళు, ఇద్దరికిద్దరే సమవుజ్జీలు కనుక వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అన్నట్టుగా మీరిద్దరు పరస్పరం ఒకళ్ళకొకళ్ళు మరి పరిణయం ఆడితే తప్ప సమస్య తీరేది కాదు, అది ఎంత మాత్రం అలా ఉండిపోయేదే తప్ప అని చెప్పి అందులో ఈ విషయంలో కల్పించుకోవడానికి పూర్తిగా అశక్తులమని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మీదట ఇక్కడ శివుడు మరింత ఆశ్చర్యంతో, మరింత మనసులో ఆనందంతో, ఆహా ఒక మంచి సాధ్వీమణిని చూశాననే ఆనందంతో శివుడు కూడా ఎందుకైనా మళ్ళీ ఫైనల్గా ఒకసారి మనం కూడా ఈమెను పరీక్షిద్దాము అనే ఒక తలంపుతో ఒక బుద్ధ బ్రాహ్మణుడి వేషం వేసుకుని అక్కడికి చేరుకున్నట్ట. అప్పుడు తను ఎంతగా తప్పించినా కూడా ఆ శివుడు అనుగ్రహించి సత్కరించకపోవటం వల్ల పార్వతి కూడా పాపం రవంత నిరాశకి గురైందిట. ఇక ఇంత తపస్సు చేసినా చెల్లించలేదు అంటే కనుక తన జన్మ వృధాయే కదా అనుకుని తనలో తను ఒక నిమిషం కొంత బాధపడిందిట. ఇక తక్షణమే తన చెలికత్తెలను పిలిచి ఈ శివుడు ఎంత మాత్రము కూడా తన చేరుకోడు, తన కంఠసీమని అలంకరింపచేయడు మాంగళ్యధారంతో, కనుక నాకు చితిసీమే తప్ప రతిసీమ లేదు, మరి సతి అలంకరణ అంతకంటా లేదు, ఆ పతిని చేరుకోవాలి, పతిగా చేసుకోవాలి అనేదానికి అని చెప్పి తన కత్తెల్ని పిలిచి ఒక చితిని ఏర్పాటు చేసుకుందిట అక్కడ. ఇక ఆత్మాహుతి చేసుకోవటం ఒక్కటే నాకు మార్గము అని చెప్పి భావించి అక్కడ ఆత్మాహుతి చేసుకోవడానికి అగ్ని ప్రవేశం చేయడానికి సంసిద్ధురాలవుతున్న తరుణంలో
సరిగ్గా అక్కడికొచ్చాడు మరి మాయా బ్రాహ్మణ రూపంలో మన సాక్షాత్ పరమశివుట్ట. ఇక కరెక్ట్‌గా అగ్నిగుండం వైపు అడుగులేసుకుంటోంది. మనసులో చనిపోయే ముందు కూడా శివ, 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 శివ అనే నామంతోనే ఆ అడుగుల్ని సాగిస్తోందిట. అప్పుడు వేస్తున్న ఇక్కడ ఈ బ్రాహ్మణ విప్ర వేషధారణలుగా చూసింది ఒక్క నిమిషం పార్వతీదేవి ఆగిపోయి, తన ముందు మరి ఉన్నది ఒక వృద్ధ బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆయనకి ఆర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆయన సత్కరించిందిట. స్వామి మీరెవరో నాకు తెలీదు. దివ్య తేజస్సుతో అలరారుతున్నారు. మీ రాకతో ఈ అడవంతా కూడా ఏంటో మరి ఒక రకమైన దైదీప్యమానంగా వెలిగిపోతుంది. మీలో ఏ రకమైన శక్తి ఉందో నాకు తెలీదు. మీ రాకతో ఇక్కడంతా కూడా మరి వేల కొద్ది జ్యోతులు ప్రభవించినంత తేజస్సు అంతా కూడా, వెలుగంతా కూడా ఇక్కడ అలరారుతోంది అని చెప్పి ఆశ్చర్యంతో మీరెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రశ్నించిందిట. అప్పుడు పరోపకారమే ధ్యేయంగా గల తాపసుణ్ణి నేను. సర్వత్రా స్వేచ్ఛగా నేను సంచారం చేస్తూ ఉంటాను. మరి నువ్వెవరు? నీ పుట్టుకతో ఏ వంశాన్ని పునీతం చేశావు? ఏ కోరికతో ఇంత అసాధ్యమైన తపస్సు చేస్తున్నావు? అని చెప్పి అడిగట ఈ విప్రుడు కూడా. అయ్యా, నేను హిమవంతుడి మేనకల యొక్క పుత్రికను. నన్ను హైమావతి అని, గిరిజ అని ఇలా పిలుస్తూ ఉంటారు. నేను పలానా అని చెప్పి తన సంగతులన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పింట. నేను ఒక శివుడు అనే వ్యక్తిని మనువాడడం కోసం చెప్పి ఆయన్ని కోసమని కలవరిస్తూ ఆయన్ని పతిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రకంగా తపస్సు సారిస్తున్నాను అని చెప్పి కూడా చెప్పి, ఇంత తపస్సు చేసినా కూడా నాకు ఆ ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారం అనేది కొద్దిగా కూడా లభించలేదు. ఇంక నాకు బ్రతుకు మీద విరక్తి కలిగింది. ఇంక ఎందుకు అంతగా మనం ఏది కావాలనుకున్నాం మనం పొందలేనప్పుడు ఇక ఈ శరీరం ఉండి మాత్రం ఏం ప్రయోజనం? దీనికి వచ్చే లక్ష్యం ఏంటి? దీనికి వచ్చే లాభం ఏంటి? అందుకని నేను ఒక్క నిమిషం నా లక్ష్యం అనే మాయని విడనాడి నా శరీరాన్ని అగ్ని ప్రవేశం చేయాలి అనే కాంక్షలో అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇక్కడికొచ్చి చేరుకున్నారు మీరు. కానీ అతిథి మర్యాద చేయటం అనేది నా యొక్క ధర్మం కనుక పోయే ముందు మిమ్మల్ని ఆ రకంగా సేవించుకొని ఆ రకంగా నేను తర్వాత కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను అని చెప్పి సెలవు అని చెప్పి 4 అడుగుల్లో వెళ్ళి అగ్నిగుండంలోకి పరుగున వెళ్ళి అగ్నిగుండంలోకి ప్రవేశించిందిట. కానీ ఆ అగ్ని శ్రీగంధమై శీతలమైపోయిందిట. చెక్కు చెదరలేదుట శర్వాణి. ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్య లావణ్యాన్ని చూసి వృద్ధుడు అన్నట్ట, అగ్ని నిన్ను కాల్చలేకపోయే, ఆ హరుడా దిగిలేకపోయే. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే శివుడి కోసం తపస్సు చేసావు, శివుడా పొందలేకపోయావు. పోనీ అగ్నిలో దూకి ప్రాణం తీసుకుందాం అనుకున్నావా? ఆ అగ్ని కూడా నిన్నేం చేయలేకపోయాడు. నీకు సహాయపడదాం అనుకున్న వచ్చిన మన్మధుడేమో భస్మీపట్నం అయ్యాడు. ఇలా ఎవరు కూడా ఏ రకంగా కూడా నీకు సహాయం చేయలేకపోయారు. మరి ఇప్పుడు చూసావా, ఇక్కడ కూడా నీకు ఈ రకంగా వ్రతభంగమే జరిగింది అని చెప్పి జాలేస్తుందని చెప్పి ఆ విప్రుడు అన్నట్ట. సరే, ఇప్పుడైనా సరే నీకు కొన్ని హితవాక్యాలు చెప్తాను, అవి విను అంటూ మళ్ళీ చెప్పేట. తల్లి, నువ్వు పిచ్చిదానివి, ఇక్కడితో నీ యొక్క ఈ లక్ష్యాన్ని వదిలేయి. ఆ శివుడా ఇలాంటివేం పట్టించుకోడు. ఆయన్ని తక్షణమే మర్చిపో. తలకు మాసినవాడు శివుడు, ఆలోచన లేనివాడు శివుడు. జడలు కట్టుకు తిరుగుతాడు జడుడు. పులితోలు ఏనుగుతోలు ఆయన బట్టలు. పుర్రెలు ఎముకలు పాములు ఆయన నగలు. నిత్య శ్మశాన సంచార ఆయన. విషకంఠుడు, విరూపాక్షుడు, విధ్వంసకారుడు, తరచుడు దిగంబరుడుగా తిరుగుతూ ఉంటాడు. నిత్య బైరాగి. ఆయనకి ఏ సుఖం అక్కర్లేదు, ఇంకొక సుఖంతో ఆయనకు సంబంధం లేదు. ఇంకొకళ్ళ ప్రేమతో కూడా ఆయనకి అసలు సంబంధం లేదు. అతగాన్ని అనవసరంగా నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావో నాకు వీసమెత్తు కూడా అర్థం కావట్లేదు. అందుకే అంటారేమో మరి ఎవరైనా సరే స్త్రీల యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం అనేది, జవరాండ్ల చిత్తాన్ని తెలుసుకోవటం అనేది అంత తేలికైన సులభ సాధ్యమైన పని కాదు అని చెప్పి. అందుకని ఇక్కడ నువ్వు ఏ రకంగా
ఆలోచించి ఆయనకి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన నీకు సుఖాన్ని ఇచ్చేవాడైతే కాదు. ఆయన నిన్ను ఎలాగూ సుఖపెట్టడు. కనుక నువ్వెవరినైనా హాయిగా బుద్ధిగా మీ అమ్మ, నాన్న ఎవరైనా చెప్తే వాళ్ళని శుభ్రంగా కట్టబెట్టుకో. ఎందుకొచ్చిన గొడవ? ఎందుకొచ్చిన తగు? ఎందుకొచ్చిన నీ ఆలోచన? అనవసరంగా ఇంతటి అపురూపమైన సౌందర్యాన్నంతా కూడా పాడు చేసుకొని చితిలో వెళ్ళాలనుకుంటున్నావు. అదంతా అనవసరం. ఈ రకమైన ఆలోచనని విరమించుకో అని చెప్పి శివుడు హేళనగా అంటట. అప్పుడు రుసరుసలాడుతూ చూసిందిట శివుడు వంక పార్వతి. నువ్వెవడివో గాని మాయా బ్రాహ్మణులా ఉన్నావు గాని నిజమైన బ్రాహ్మణులా లేవు. ఇలా ఎవరైనా శివనింద చేసే బ్రాహ్మణోత్తములు ఉంటారా? అలాంటి బ్రాహ్మణులు ఉంటారా? అనవసరంగా నువ్వేదో వస్తున్నావు, పోయే ముందు నీకు ఒక నిమిషం మర్యాద చేసి, అతిథి మర్యాదలు చేసి గౌరవంగా నిన్ను చూసుకుందాం అనుకున్నా. అలాంటిది నువ్వేమో పరమ శివద్వేషివి. శివుడి యొక్క తత్వం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాలేవు, పేలావు. అడవుల్లో తిరుగుతాడన్నావు, పుర్రెలన్నావు, దిగంబరుడన్నావు, ఏదేదో అన్నావు, నీకొచ్చిన నోటికొచ్చిన కోతలన్నీ కూసావు. అంతే తప్ప శివుడి గురించి మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అంటే నువ్వు ఖచ్చితంగా మాయా బ్రాహ్మణుడివే తప్ప అసలైన బ్రాహ్మణోత్తముడివైతే కాదు. ఇక ఎప్పుడైనా సరే ఎవరైనా సరే శివద్వేషి అయి వారి ముఖాన్ని చూస్తే సచేల స్నానం చేయాలని కూడా శాస్త్రం చెప్తోంది. నువ్వు ఇంతసేపు నిలిచిన ఈ తావుల్లో నేను తపస్సు చేయటం కూడా తప్పే అవుతుంది. నేనిప్పుడే మరో స్థలానికి వెళ్ళిపోతాను. ఎక్కడైతే శివద్వేషులు ఉంటారో అక్కడ సచేల స్నానం చేయాలి. ఆ ప్రదేశం అంతా కూడా ఇంకా ఎందుకు పనికి రాని ప్రదేశమే, అపవిత్ర ప్రవేశమే అవుతుంది అని చెప్పి కూడా నేను మరొక చోటకెళ్ళి మళ్ళీ తపస్సైనా చేసుకుంటాను, మళ్ళీ ప్రాయోపచితమైనా చేసుకుంటాను, కానీ కర్మ నేను మాత్రం ఇక్కడ ఉండనందిట ఆవిడ. అప్పుడు అంతేకాకుండా ఆవేశంలో ఆ రకంగానే ఆమె ప్రయాణం చేస్తుంటే బ్రాహ్మణ రూపాన్ని తిరస్కరించి పురస్కారపూర్వకంగా పార్వతి మనోమైన రూపంతో ఆమె కళ్ళ ఎదుట నిలిచాట మన పరమశివుడు. అప్పుడు ఆయన చూసిన ఆవేశమంతా కూడా చల్లారిపోయిందిట మన అమ్మవారికి. పైపెచ్చు బోల్డంత సిగ్గుపడిందిట. నేనా సాక్షాత్తు మరి బ్రాహ్మణ రూపంలో ఎదుట పడిన శివుణ్ణి ఇలా పేటరేగిపోయాను అని చెప్పి. ఇంకా ఆమె సిగ్గును చూసి అక్కడ వెనకాల ఉన్న ఆమె చెలికంతలంతా కూడా బొగ్గలు నొక్కున్నట్ట, ఇది కూడా ఈవిడికి కూడా సిగ్గే అన్నట్టుగా. అప్పుడు పురుషోత్తముని సిగ్గులతోనే పూజించిందిట ఆ తల్లి. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు మన ముక్కంటి. అనంతరం మెల్లగా లేచి, దేవి, సర్వస్వతంత్రుణ్ణి నేను, నీ ఒక్కదాని విషయంలో మాత్రమే పరతంత్రునైపోయాను. నిన్ను నేను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను, సరేనా అన్నట్ట. ఆ మాటలు వింటూనే పార్వతి, మహాభాగ్యం స్వామి, లోకారీత్యా మీరు నా తండ్రి అంతుడైన హిమవంతుణ్ణి కలిసి నన్ను కోరి ఏదైతే సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయానికి అనుగుణంగా నడుచుకుని నన్ను మీ యొక్క దేవేరిగా స్వీకరించండి స్వామి అని చెప్పి అనునయంగా పలికిందిట. అప్పుడు మరింత మృదువుగా నవ్వాట మన మృడుడు. సర్వేషామాపి భూతానా మహామాత్మ సమజ్జమే నిర్వికారి నిరీహాక్ష భక్షేక్షోపాత విగ్రహ. చక్కటి నడుము కలదానా, జీవకోటి సమస్తావ అంతరాత్మగా ఉన్న వాడిని నేనే. నిర్వికారుణ్ణి నిరీహారుణ్ణి అయిన నేను భక్తుల యొక్క అభిష్ట సిద్ధికై ఆపాదించబడిన మూర్తిత్వంతో మసలుతూ ఉంటాను. సర్వనియమానికుడైన నేను పరుల కడకు ఎలా రాగలుగుతాను? నా విభూతిలోనే మిళితమైన ఈ విశ్వం అంతా కూడా మలుతుంటే నేను వెళ్ళి ఎలా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాదుర్భించగలను, ఎలా సంభాషించగలను అని చెప్పి శివుడు ఒకంత సందేహంతో అడుగుతాట. నిజంగా నేను ఎలా ప్రవర్తించడం ఆనందమో నీకు చెప్పు, ఆ రకంగానే చేసి వస్తాను అంటాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, మీకు ఏ రకమైన ఆనందమో, మీకు ఏ రకంగా సంతృప్తి ఉంటుందో ఆ రకంగానే వెళ్ళి సంభాషించడండి. దయచేసి హిమవంతుని చేరి నన్ను జగద్వాప్యార్థం స్వీకరిస్తాను అని చెప్పిరండి అని చెప్పి, లోక కళ్యాణం కోసం ఇది అని చెప్పిరండి అని చెప్పి అమ్మవారు పలుకుతారట. సరే అలాగే కానీ అని
అన్నంట మన పరమశివుడు. సరే అలా అన్న తర్వాత అంతర్రహితుడయ్యట. అక్కడి నుంచి శివుడు. ఇక ఆ రకంగా ఎప్పుడైతే శివుడి నుంచి తనని అర్ధాంగిగా స్వీకరిస్తాము అన్న వచనాలు వచ్చాయో, ఇక ఆమె యొక్క ఆనందానికి అవధులు లేకపోయేట. అమిత ఆనందవంతురాలై నిత్యము కూడా ఇక రాబోయే మధుర క్షణాల కోసం మరి క్షణాలని యుగాలుగా చేసుకుందో, యుగాల్ని క్షణాలుగా చేసుకుందో, మొత్తానికైతే గానికి శివుణ్ణి గురించి తపస్సు చేసుకుంటూ, శివుణ్ణి ధ్యానించుకుంటూ రాబోయే కార్యక్రమాల గురించి ఆనందంగా వేచి ఉందిట. ఇది మరి తర్వాత శివుడు ఏ రకంగా హిమవంతుడి దగ్గరికి వచ్చాడు, తర్వాత మరి హిమవంతుడు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటనలు ఏంటి, అలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు మరి ఈరోజు మరికొన్ని ఈ శివలింగ పూజలు అభిషేకం వివరంలో మరి ఇంకా ఇంకా ఏమి రకంగా చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరైనా సరే మరి ఇంట్లో కనుక కొంతమందికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? శివలింగాన్ని నిత్యం ఉంటే గనక అభిషేకం చేయాలా? లేదా శివలింగాన్ని అలాగే ఉంచేయచ్చా? ఇలా కొన్ని సందేహాలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఏంటంటే శివలింగం అనేది ఉండటం అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఖచ్చితంగా అది శ్రేయోదాయకం. అయితే ఎప్పుడు కూడా శివలింగాన్ని మనం ఏదైనా సరే అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక నమ్మకం చమకం ఈ రుద్రాభిషేకం ఇలా ఏవి కూడా వచ్చినా రాకపోయినా కూడా మీరేమీ బాధపడక్కర్లేదు. చాలా తేలికగా మనం శివుణ్ణి ఆరాధించుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు. ఆయన జలతత్వం. జలతత్వం అంటే గనక అది ఎప్పుడు కూడా సున్నితమైనది. అంటే జలం ఏమన్నది ఎప్పుడు కూడా అంటే అది ప్రకృతి. మనకి ఏదైనా సరే నీరు లేకుండా మనిషి జీవించలేడు. అలాగే నీరు గనక కోపాలనం అయితే గనక అది ప్రళయం అవుతుంది. అలాగే శివుడు కూడా అంతే. శివతత్వం కూడా ఈ జలతత్వమే. అంటే మన్ని అమితంగా ప్రేమిస్తాడు. మనం ఆయన యొక్క ప్రేమ లేకుండా ఎంతకాలం బతకలేము. అలాగే నీరు లేకుండా ఎలా బతకలేమో మనం శివుడి యొక్క ప్రేమ లేకుండా కూడా అలా బతకలేము. అలాగే మరి శివుడికి కోపం వచ్చిందా అదంతా కూడా జగత్తంతా కూడా భస్మీపటలం అవుతుంది. అలాగే ప్రకృతిలో జలానికి కోపం వచ్చినా కూడా వరదలు, తుఫాన్లు, ప్రళయాలు అయి కదా మొత్తం మరి ప్రాంతాలన్నిటినీ కూడా మింగేస్తుంది. అందుకని జలతత్వంగా శివుణ్ణి భావించి జలప్రియుడిగా ఆయన్ని భావించి మనం ఈ అభిషేకాలు చేస్తూ ఉంటాం. అందుకని శివుడి అభిషేక ప్రియుడు అని చెప్పింది కూడా అందుకే. ఆ రకంగా శివుణ్ణి మనం ప్రతిరోజు కూడా ఈ రకంగా అభిషేకం చేసుకోవాలి. సరే ఒకవేళ మనకి ఇందాక చెప్పినట్టు ఈ నమక చమక పారాయణలేవి కూడా తెలియకపోయినా కూడా ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఒకవేళ శివలింగం ఉంచుకుని మనం పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు జలంతో మీ దగ్గరున్న శివలింగాన్ని అభిషేకించి ఆ జలాన్ని తీర్థంగా తీసుకున్నా కూడా మనకి అన్ని రోగాలు పోతాయి. మనం చేసిన పాపాలు కూడా హరించబడతాయి. ఈ పాటి కూడా చేయకుండా మనకి తీరిక ఉండదు అనుకుంటే గనక మీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని ఒక చిన్న పాత్రలో కొద్దిగా నీళ్లు నింపి ఆ నీటిలో ఎప్పుడూ కూడా ఈ శివలింగం ఉండేలాగా చూసుకోండి. ఆ రకంగా కూడా మీకు తప్పకుండా కొంత మేలు చేయటం అనేదైతే ఉంటుంది. ఇది ఈరోజు శివోహం కార్యక్రమం.